హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 11. కూతుర్లకి ఒకరి మీద ఒకరికున్న ప్రేమ ఆప్యాయతలకి వాసుదేవ్ గారి కళ్ళల్లో ఆనందంతో నీళ్ళొస్తాయి. అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా డిన్నర్ చేయవా అని పొట్టబట్టుకుని చెప్తుంది. మిహిరా ఆకలి అని చెప్పేసరికి ఏడవడం ఆపి, ½ వెయిట్ చేయి మిహి, ఈ లోపు డిన్నర్ రెడీ చేస్తాను అని కిచెన్ వైపుకు పరుగు తీస్తుంది. మిహి బేబీ, నీకెవరిని ఎలా మాయ చేయాలో బాగా తెలుసు కదా. మరేం చేయండి డాడీ, నా కోసం అక్క బాధతో ఏడుస్తూ ఉంది. ఇలా డైవర్ట్ చేస్తేనైనా అక్క ఆ విషయం మర్చిపోయి నార్మల్ అవుతుంది, లేదంటే రోజంతా బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు బాధపడకుండా శ్రద్ధ చూసుకుంది అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు అక్క బాధపడకూడదు అని చూస్తూ ఉన్నావు. పెద్దదాని అయిపోయావు బేబీ నువ్వు. డాడీ, మీకు ఇప్పుడు తెలిసిందా? నేను ఎప్పుడో పెద్దదాన్ని అయ్యాను. నేను చాలా అంటే చాలా పెద్దదాన్ని అయ్యాను. ఎంత అంటే అంతా అని చెయ్యి పైకి పెట్టి చూపిస్తుంది మిహి. దానితో వాసుదేవ్ గారి ముఖంలో నవ్వు తొంగి చూసింది. అది మా డాడీ, మీరు కూడా ఎప్పుడు ఇలాగే ఆనందంగా నవ్వుతూ ఉండాలి అని వాసుదేవ్ గారి బుగ్గలు పట్టుకుని లాగుతుంది. శ్రద్ధ నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే శ్రద్ధకి సహాయంగా మిహిరా కూడా వెళ్లి తనకి హెల్ప్ చేస్తుంది. కూతుళ్ళు వంట చేస్తూ ఉంటే వాసుదేవ్ వాళ్ళతో కబుర్లు చెప్తూ డైనింగ్ మీద కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మిహిరా కూడా తన కాలేజ్ సంగతులు చెప్తూ ఉంటే శ్రద్ధ హాస్పిటల్లో జరిగిన ప్రతి చిన్న విషయం మిహిరా వాసుదేవ్ కి చెప్తూ ఉంటుంది. డిన్నర్ పూర్తయ్యాక వాసుదేవి ఇద్దరు కూతుళ్ళకి ప్రేమగా తినిపిస్తాడు. డాడీ, చాలు డాడీ, ఇప్పటికే నాకు ఎక్కువ తినిపించావు, అక్కకి తినిపించు అంటుంది మిహి. మీకన్నా నాకే ఎక్కువ తినిపించారు డాడీ, ఇక నాకు చాలు. డాడీ, చెల్లేమీ ఎక్కువ తినలేదు, తనకే పెట్టు అని అంటుంది శ్రద్ధ. నేను మీ ఇద్దరికి సమానంగానే పెట్టాను, 4 ముద్దలకే చాలు అంటున్నారు. ఎలా అయితే మీకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి ఇద్దరు మాట్లాడకుండా ఇంకో 4 ముద్దలు తినండి అని తినిపిస్తూ ఉంటారు వాసుదేవ్ గారు. డాడీ, మాకే పెడతావా, నువ్వు తినవా? నువ్వు కూడా తిను డాడీ అని ఒక ముద్ద కలిపి వాసుదేవ్ నోట్లో పెడుతుంది మిహిరా. దాంతో శ్రద్ధ కూడా తినిపిస్తుంది వాసుదేవ్ గారికి. అలా ఇద్దరు పోటీ పడుతూ వాసుదేవ్ కి తినిపిస్తూ ఉంటే కూతుళ్ళు చూపిస్తున్న ప్రేమకి వాసుదేవ్ మనసు ఉప్పొంగిపోతుంది. అలా వాళ్ళ డిన్నర్ పూర్తవగానే ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. మిహిరా రాగానే డ్రెస్ తీసి నైట్ డ్రెస్ వేసుకుని పడుకుంటుంది. కానీ తాయారు అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. మిహిరా తాయారు అన్న మాటలు మర్చిపోవాలి అని ఎంత ప్రయత్నించినా నా కూతురు పుట్టగానే పొట్టను పెట్టుకుంది అన్న మాట పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే తన మనసు మరింత బాధకి లోనవుతుంది. బాధలో తనకి ఎంతకి నిద్ర రాకపోయేసరికి శ్రద్ధ గది దగ్గరికి వెళ్తుంది. మిహిరా డోర్ లాక్ చేయడంతో డోర్ ఓపెన్ చేస్తుంది శ్రద్ధ. మిహి, ఏంట్రా ఇలా వచ్చావు అని అడుగుతుంది. ఏమీ లేదక్క, నాకు నా గదిలో నిద్ర రావట్లేదు, అందుకే నీ గదిలో పడుకుందామని వచ్చాను అని బెడ్ ఎక్కి కూర్చుంది. సరే పడుకో అని లైట్లన్నీ ఆఫ్ చేసి ల్యాంప్ ఆన్ చేసుకుని బుక్ చదువుతూ ఉంటుంది. అక్క, నేను నీ ఒడిలో పడుకోనా అని అడుగుతుంది మిహిరా. దానికి అడగాలేంట్రా, ఇలారా అని శ్రద్ధ పిలవగానే శ్రద్ధ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది. మిహి, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని మిహిరా నుదుటి మీద ముద్దు పెట్టి తల నిమురుతూ ఉంటుంది. శ్రద్ధ ఒడిలోకి చేరగానే అంతా మర్చిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది మిహిరా. శ్రద్ధ తల నిమురుతూ ఉంటే ఎప్పుడు నిద్రపోయిందో కానీ శ్రద్ధ ఒడిలో పడుకుని నిద్రపోయింది. అలా మిహిరా నిద్రపోవటంతో శ్రద్ధ తనని సరిగ్గా పడుకోబెట్టి ఇద్దరికీ కలిపి దుప్పడు కప్పి బుక్ పక్కన పెట్టి ల్యాంప్ లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది. ఇక పొద్దుటే మిహిరా రాకముందే మిహిరా రణవ్ గర్ల్ ఫ్రెండ్ అని కాలేజ్ మొత్తం కూడా టామ్ అయ్యింది. దాంతో పాటు నిన్న మిహిరా అందరి ముందు రణవ్కి ప్రపోజ్ చేసేసరికి అందరూ వాళ్ళు నిజంగానే లవ్ చేసుకుంటూ ఉన్నారు అని ఫిక్స్ అయిపోతారు కాలేజ్ అంతా. మిహిరా కాలేజ్కి వచ్చేసరికి అందరూ తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మిహిరా మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా క్లాస్ రూమ్ వైపుకే వెళ్తుంది మిహిరా. మిహిరా, ఆగు అని తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది దీప. దీప, ఏమైంది అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నావు? చిన్నగా రా. మిహిరా, నా గురించి వదిలే, ముందు ఇది చెప్పు.
నువ్వు రణవ్ సార్ గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది దీప. నేను రణవ్ గర్ల్ ఫ్రెండ్ అని నిన్న వాళ్ళకి కదా చెప్పాను. మరి దీపకి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది మిహిరా. మిహిరా సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావే చెప్పు అంటుంది దీప. నేను కాదు, ముందు నువ్వు చెప్పు, నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతుంది. ఎవరో ఒకరు చెప్పాలే కానీ ముందు నువ్వు చెప్పు అని అంటుంది. అది కాదు దీప, నేను రణవ్ గర్ల్ ఫ్రెండ్ అని దీపకి నిజం చెప్తూ ఉంటే దీప వెనకాలే ఉన్న స్తంభం దగ్గర వినయ్ దాక్కుని ఉండడం చూస్తుంది మిహిరా. ఓ, ఇది నీ పనా, చెప్తా నీ పని. అవును దీప, నేను రణవ్ గర్ల్ ఫ్రెండ్ ని అని చెప్తుంది. దాంతో షాక్ అవుతుంది దీప. మరి ఈ విషయం నాకు నేను చెప్పలేదు అంటే నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు, ఇప్పుడు తెలిసింది కదా అని అనేసరికి తల ఊపుతుంది దీప. చలో పద, క్లాస్ కి పోదాం, క్లాస్ కి టైం అవుతుందని దీపని లాక్కుని క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది మిహిరా. రణవ్ కాలేజ్ కి వచ్చేసరికి అందరూ తను మిహిరా లవ్ లో ఉన్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు కాస్త రణవ్ ఫ్రెండ్ చెవిలో పడడంతో ఆ విషయం వెంటనే రణవ్ కి చెప్పాలి అని పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్ లోకి వస్తాడు. అప్పటికే క్లాస్ రూమ్ కి స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా వచ్చుండరు. రే రణవ్, రే అని పరిగెత్తుకుంటూ రావడం వల్ల ఆయాసపడుతూ ఉంటాడు తన ఫ్రెండ్. ఏ, ఏమైందిరా అలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని మిగిలిన ఫ్రెండ్స్ కూడా అడుగుతారు తనని. అది తను అని చెప్పలేక ఆయాసంతో రొప్పుతూ ఉంటే, రే ముందు వాడికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పుతాడు రణవ్. దాంతో నీళ్ళు ఇవ్వగానే తాగి కాస్త స్థిమిత పడతాడు. ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం అని అడుగుతాడు రణవ్. విషయం నువ్వే రణవ్, నిన్న నీ దగ్గరకు వచ్చి రోజుచ్చి ప్రపోజ్ చేసింది చూడు, ఆ అమ్మాయి తను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిందంట. అందరూ అదే మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్తాడు. రే, ఏంట్రా తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉన్నావా? ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి, ఎవరు చెప్పారు నీకు అని చాలా కోపంగా అడుగుతాడు రణవ్. నేను తిక్క తిక్కగా వాగడం లేదురా, అందరూ అనుకుంటూ ఉన్న మాటే నీకొచ్చి చెప్తూ ఉన్నా. ఆ అమ్మాయే తన నోటితో స్వయంగా చెప్పిందంట తను నీ గర్ల్ ఫ్రెండ్ అని. రణవ్, ఏంట్రా నిజంగానా? ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా అని అడుగుతాడు. ప్రణీత్ కూడా. రే, నీకు నా గురించి తెలుసు కదరా, అసలు ఆ అమ్మాయిని చూడడం ఫస్ట్ టైం నిన్న, అలాంటిది తను నా గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతుంది? నువ్వు కాదు అంటున్నావు రణవ్, కానీ ఆ అమ్మాయి మాత్రం నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అంటూ అందరికీ ప్రచారం చేసి నీ ఇమేజ్ పోగొడుతూ ఉంది. దీనికి తోడు నిన్న నువ్వు తను ఇచ్చిన రోజ్ తీసుకునేసరికి ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉంటారు. ఇదంతా కాదు రణవ్, ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ కాదు అని అందరికీ తెలియాలి అంటే అందరి ముందు తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు అని చెప్పాలి. అలా చెప్తేనే అందరూ నమ్ముతారు. లేదంటే అందరూ మిమ్మల్ని లవర్స్ అనుకుంటూ వాళ్ళకు వాళ్ళే కథలు అల్లేసి నీ గురించి బ్యాడ్ చేస్తారు. ముందు ఈ విషయం తేల్చుకో అని ఫ్రెండ్స్ అందరూ రణవ్ కి గట్టిగా చెప్పేసరికి రణవ్ ఆవేశంగా కోపంగా క్లాస్ రూమ్ నుంచి అయితే బయటకు వస్తాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.